హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. తన పని అయిపోగానే తాను ఉన్న పసుకు వచ్చాడు రామచంద్ర. గ్రామీణాభివృద్ధి పథకాలు అన్న అంశంపై సెమినారు జరుగుతోంది. దానికోసం అని ప్రయాణమయ్యాడు ఢిల్లీకి. ఏమండి, నేను వస్తాను అన్నది శ్రీలక్ష్మి. ఆమె ఒట్టి మనిషి కూడా కాదు. ఆనాడు రమాపతి చేసిన అల్లరి తరువాత ఆమె ఒంటరిగా ఉండటానికి భయపడుతుందని అర్థమైపోయింది. ఆమెని స్థితిలో ఒంటరిగా వదలడం భావ్యం కాదనిపించింది. వెంట తీసుకువెళ్ళాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ గెస్ట్ హౌస్లో బస. 4 రోజులు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు. ఆమె హాయిగా పడుకుని పుస్తకాలతో కాలక్షేపం చేసింది. ఒంటరిగా బోరు కొడుతుందా లక్ష్మి? ఇదో అనుభవమండి అన్నది. ఆమె అంతకు ముందే బయటకు వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చింది. అదేమిటి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చావు? ఇక్కడ హాస్టల్లో ఉన్నట్టు ఉపాహారానికి, టీ కాఫీలకు, భోజనాలకు ఓ సమయం ఉంటుంది అంది అతనికి కాఫీ అందిస్తూ. ఆగస్టు మాసం ఇంకా ఉక్కగానే ఉంటోంది. వర్షం పడితే చల్లబడుతుంది. టూరిస్టు బస్సులో శ్రీలక్ష్మి ప్రయాణం చేయగలదనుకోలేదు. అందుకే ఓ ప్రైవేటు ట్యాక్సీ మాట్లాడాడు. రేపు 5 గంటలకల్లా ప్రయాణం కావాలి. మొదట తాజ్మహల్, ఆగ్రా పోర్ట్ చూసి సమయం ఉంటే మధురకు వెళ్దాం అన్నాడు. నాకు రెడ్ ఫోర్ట్లో జరిగే మొఘల్ దర్బార్ శబ్దకావ్యం చూడాలని ఉందండి అన్నది. అది ఎల్లుండి చూద్దాం అన్నాడు. ఆలస్యం అమృతం విషం అన్నవారే నిదానం ప్రధానం అన్నారు. భవిష్యత్తు ఎవరూ చెప్పలేరు. కళ్ళు మూసుకుని పడుకున్న రామచంద్ర తల నిమురుతూ కూర్చుంది. అలసి ఉన్నాడేమో, అతను అలాగే నిద్రపోయాడు. రాత్రి 9 అవుతుంటే లేపింది. మరో అరగంటకి క్యాంటీన్ మూసివేస్తారు. అతను స్నానం చేసి రాగానే ఇద్దరూ భోజనాలకు వెళ్లారు. కళావతిని తీసుకురావాల్సిందండి అన్నది శ్రీలక్ష్మి. వద్దు శ్రీ, ఎవరి హద్దుల్లో వారిని ఉంచాలి. ఎక్కువ చనువిచ్చి తీసుకురావడం, తిరగడం అంత మంచిది కాదు. కళ అతను ఎంత కష్టపెట్టినా ఆరాధించింది. అతని నిరాదరణలో అసంతృప్తిగా ఉందామెకు. ఇప్పుడు మనల్ని అన్యోన్యంగా చూసిందంటే సహించలేదు. అసూయపరురాలని నా అభిప్రాయం కాదు అన్నాడు మెల్లగా. ఆమె అతని మాటలు అర్థం చేసుకోవాలని ప్రయత్నించింది. మీ ఆడవారు అవసరమైతే అరక్షణంలో స్నేహితులవుతారు, ఆ మరుక్షణమే దెబ్బలాడుకుంటారు అన్నాడు నవ్వుతూ. ఎందరాడవాళ్లను చూశారేమిటి? మా అమ్మ పెద్దమ్మను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. అక్క అంటే భాగ్యం అంటూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేలా ఉంటారు. ఇక దెబ్బలాడుకుంటుంటే పెదనాన్న పెరటి తలుపున, నేను ముందు తలుపున పారిపోయే వాళ్ళం అన్నాడు. శ్రీలక్ష్మి ఫక్కున నవ్వింది. అందరూ ఉలికిపడి చూశారు. శ్రీలక్ష్మికి పొలమారింది. రామచంద్ర నీళ్ళిచ్చి తలమీద అరచేత్తో కొట్టాడు. ఎవరో కొత్త దంపతుల్లా ఉన్నారు అనుకోవడం విని ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. శ్రీలక్ష్మి గర్వంగా భర్త వంక చూసింది, కళ్ళు తుడుచుకోవడం మర్చిపోయి. ఏం బాబూ, ఆ జోకు నా మీదేనా? ఉలిక్కిపడి చూశాడు. పక్క సీట్లో ఓ పెద్ద మనిషి కూర్చున్నాడు. పెద్ద నీళ్లగోళంపై చిన్న చెంబు బోర్లించినట్లుంది. ముఖంలో కళ్ళు కనిపించడం లేదు. భార్యాభర్తలు బిత్తరపోయి చూశారు. ఈసారి మాత్రం నవ్వు తన్నుకు వచ్చింది. మీ తప్పేం లేదులే, ఇక్కడంతా హిందీ మాట్లాడే వారుంటారని జోకేసుకుని ఉంటారు, అవునా అన్నాడు. అబ్బేబే, అలాంటిదేం లేదండి అన్నాడు రామచంద్ర కంగారుగా. అతనికి లక్ష్మణుని నవ్వు అని తల్లి చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. ఆ, అంతా కల్పన అనుకున్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? అతనికి నచ్చచెప్పి పైకి వచ్చారు. రోజుకు రోజు చిన్నపిల్లలా తయారవుతున్నావు. ఆ ప్రశంస నీకే. ఏం కాదు, ఆ ప్రశంస మీకే. మీకు 32 ఎవరైనా నమ్ముతారా? పెళ్ళికొడుకులా ఉన్నారు అన్నది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ నవ్వేశాడు. దంపతుల మధ్య అనురాగం, ఆరాధన, పరస్పర అవగాహన ఉంటే ఆ సంసారం నిత్యనూతనంగా ఉంటుంది. వయసుతో నిమిత్తం లేదు. ఒక విషయం రామచంద్ర గ్రహించాడు. సమర్థుడైన పురుషుడికి స్త్రీయే కాదు, సంఘంలో వ్యక్తులంతా గౌరవిస్తారు. అది గమనించి పురుషుడు సోమరితనానికి బానిస కాకపోతే ఇల్లు ఓ స్వర్గం అవుతుంది. మర్నాడుదయం బయలుదేరారు. దారిలో ఒక చోట ఆగి గుడిసె హోటల్లో బ్రెడ్, టీ తీసుకున్నారు. ఏమండి, ఇక్కడ ఫారినర్స్ టిఫిన్ తింటున్నారని మన వాళ్ళు ఆగారు, లేకపోతే వెక్కిరించరు అన్నది. నార్త్లో
మనంత కంజెస్టెడ్ లీవ్స్ లేవు. వాళ్ళు బండిపై దొరికేవి తింటారు అన్నాడు. మనము టూరిస్ట్లో వెళ్ళాల్సిందండి అంది. రేపు వెళ్దాంలే. ఇద్దరూ మళ్ళీ టాక్సీలో ఆగ్రా చేరారు. ఒక్క నిమిషం తాజ్మహల్ చూసి మైమర్చిపోయింది శ్రీలక్ష్మి. యమున ఒడ్డున పాలరాతితో కట్టిన తాజ్మహల్ కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. నిజంగా విదేశాలు అంటారు. మన దేశంలో ఉన్న విశేషాలు చూడడానికే ఒక జన్మ చాలదేమో అనుకుంది. నువ్విలా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతావే? టాక్సీ తెచ్చాను. టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళు చూడెలా పరుగులు పెడుతున్నారో అన్నాడు భార్య చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ. ఆయనకు చేతిలో హంగు, ఆర్థిక బలం ఉంది కాబట్టి నిర్మించగలిగాడు. అంతకంటే గొప్ప ప్రేమికులు లేరంటారా అన్నది శ్రీలక్ష్మి. ఇన్ని రోజులు ఎంతమంది కూలీలు కడితే ఆ కట్టడం అయిందో అని లెక్కలు వేస్తూ. చాలామంది ఉన్నారు, కానీ ప్రేమను వ్యక్తం చేసే అవకాశం కొందరికే దొరుకుతుంది. పౌర్ణమి నాడు వెన్నెలలో చూస్తే ఇంకా బాగుంటుందట అన్నాడు రామచంద్ర. ఇద్దరూ పై వరకు ఎక్కి చుట్టూ కలయ చూశారు. యమునా నది దాటితే దాని ఎదురుగా ఆగ్రా పోర్టు ఉంది. అందులోనే షాజహాన్ను ఖైదు చేశారట. అతను వేడుకున్నాక ఔరంగజేబు చిన్న రంధ్రం ఏర్పాటు చేశాడట రోజూ చూడటానికి. ఏమండి, పూర్తిగా నదిలో కట్టినట్టే లేదు? లేదు, యమునకు తాజ్మహల్ అంటే ప్రేమ కాబోలు. ఇటు దూసుకు వస్తోంది అన్నాడు. కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. మరికొందరు కెమెరాలున్నా జంటగా తీసుకోలేక యాత్రికులను బ్రతిమలాడుతున్నారు. ఏమండి, మనము ఓ కెమెరా కొనుక్కుందామా? రామచంద్ర పకపకా నవ్వాడు. ఆమెకు కోపం వచ్చినా అరుదుగా హృదయపూర్వకంగా నవ్వే అతని నవ్వును చూస్తూ మైమరిచిపోయింది. మనిషికి తృప్తి అనేదే ఉండాలి. మనం ఎప్పుడైనా ఆగ్రా వచ్చి తాజ్మహల్ చూస్తామని అనుకున్నామా? ఈ సుందర దృశ్యాలను భద్రంగా హృదయంలో దాచుకో అన్నాడు. ఆమె భుజం చుట్టూ చేతులు వేస్తూ ముందుకు నడిచాడు. చూడండి ప్లీజ్. వెనుతిరిగి చూశారు. ఓ అమెరికన్ జంట చిరునవ్వులు చిలికిస్తున్నారు. మాకు తెలుగు వచ్చును. 3 సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్లో ఒక మిషనరీలో పనిచేయుచుంటిమి అన్నాడు పురుషుడు. మమ్మల్ని ఫోటో తీయగలరా? భార్య అడిగింది. రామచంద్ర కెమెరా తీసుకుని వాళ్ళు చెప్పిన యాంగిల్స్లో ఫోటోలు తీశాడు. ఆ తరువాత ఆయన వీళ్ళిద్దరినీ తీశాడు. అడ్రస్ తీసుకుని పంపిస్తామని చెప్పారు. బయటికి వచ్చాక అందమైన తాజ్మహల్ బొమ్మ కొని శ్రీలక్ష్మికి ప్రెజెంట్ చేశాడు. అక్కడి నుండి వచ్చి హోటల్లో భోజనం చేశారు. ఆగ్రా పోర్టుకెళ్లారు. నిజంగా రాజుల పైసలు రాళ్లపాలు అని ఊరికే అనలేదు. కాసేపు సరిపోలేదేమో. దివానే ఆమ్, దివానే ఖాన్, అంతరంగిక చర్చా మందిరాలు, జనానా అంతా కూర్చుని వినోదాలు తిలకించవచ్చు. వాళ్ళు అందరికీ కనిపించరు. ఆ ఏర్పాట్లు ఉన్నాయి. చుట్టూ ప్రతిబింబం కనిపించే స్నానవాటికలు, కేళీ గృహాలు వర్ణింపనలవి కానట్లున్నాయి. కోటకు ఒకవైపున దట్టమైన అడవి, రెండవ వైపు నదిలా కందకం త్రవ్వారు. దండనార్హులను ఆ కందకంలో గాని అరణ్యంలో పులులకు గాని వేసేవారట అని గైడ్ చెబుతుంటే ఒళ్ళు జలధరించినట్టు చూస్తూ ఉండిపోయింది. ఆమెతో బయటకు వచ్చాడు. అక్బర్ సమాధి, ఫరీదాబాద్ కోట, మధుర కృష్ణుడు ఆడిన పొన్న చెట్టు చూసి రాత్రికి వచ్చేశారు. ఢిల్లీలో మర్నాడుదయం జంతర్ మంతర్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్కి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. పక్కనే ఉన్న ఫాదర్ వచ్చి కూర్చున్నాడు. పాలికా బజార్ చూడండి. ఢిల్లీ ఎయిర్ కండిషన్ షాపింగ్ సెంటర్ అదొక్కటేనేమో అన్నాడు. అతను చెప్పది వినిపించడం లేదు శ్రీలక్ష్మికి. ఆవులిస్తూ అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంది. అలాగే ఎల్లో రివర్ చూడండి, యమునే అనుకోండి అంటూ మొదలుపెట్టాడు. సరేనండి, మా శ్రీమతి అలసిపోయింది, రేపు మాట్లాడుకుందాం అని చిటిక వేశాడు రామచంద్ర. మా ఆవిడకు నేను మాట్లాడుతుంటేనే అలసట మర్చిపోతుంది. అలాగా, మీరు ఫాదర్ అంటే అవివాహితులనుకున్నాను అన్నాడు. అక్కడే పొరపాటు పడతారు. మళ్ళీ ఉపన్యాసం మొదలవుతుంది అనుకుని లేచాడు రామచంద్ర. రండి ఫాదర్, అలా తిరిగి వద్దాం అని లేచాడు. తిరగడం దేనికి, ఇక్కడే బావుంది అన్నాడు లేవకుండానే. ఏమైనా పని ఉందా? లేకపోతే హాయిగా ఇక్కడే కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు. భగవంతుడా అనుకున్నాడు రామచంద్ర. ఏదో చెప్పాలి. ఏం చెప్పాలి? నేను ఇల్లు వదిలి వచ్చి వారం రోజులైంది ఫాదర్. ఒకసారి ఇంటికి ట్రంకాల్ చేస్తాను అన్నాడు. షూర్, లెటస్ గో. ఇద్దరూ కిందకు వచ్చారు. 10 నిమిషాల్లో లైన్ దొరికింది. నరసింహ ఫోన్ ఎత్తాడు.
నరసింహ చెప్పిన విషయాలు విని రామచంద్రకు మతిపోయింది. ఎప్పుడ్రా గట్టిగా చెప్పు అన్నాడు. అతను గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. రామచంద్ర ఫాదర్తో వచ్చాడని, తన కోసం అతనున్నాడని మర్చిపోయి 2 మెట్లు ఒక్కొక్కసారి ఎక్కేశాడు. లక్ష్మి, రేపు ఉదయమే మనం వెళ్ళిపోవాలి. రమాపతి వచ్చి గొడవ చేశాడట. పెద్దమ్మ పోయిందట. పెద్దత్త పోయిందా? తుపాకీ గుండు దెబ్బతిన్నట్లు లేచి కూర్చుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళ వెంట నీరు కారాయి. నరసింహకు వివరాలు చెప్పడం తెలియలేదు అన్నాడు దిగులుగా. మనకు టికెట్లు దొరుకుతాయా అన్నది ఆశగా. నువ్వు తలుపేసుకుని పడుకో. రామచంద్ర కిందకు వెళ్ళిపోయాడు. తెలిసిన వాళ్ల ద్వారా టికెట్ కొనుక్కోవాలి అనుకున్నాడు. కళావతి సర్వం పోగొట్టుకున్నట్లు కూర్చుంది. ఆమె మనసు శరీరం ముద్దుబారిపోయాయి. ఈ సమాజంపై వ్యక్తులపై విపరీతంగా కోపం వచ్చింది. పురుషునికి ఆధిక్యత కట్టబెట్టి సింహాసనమెక్కించింది. అదే ఈ సమాజం ఎందరో అబలల జీవితాలు నాశనం చేసింది. నిశ్చింతగా బ్రతుకుతున్న తన జీవితంలోకి మళ్లీ శనిలా వచ్చాడు రమాపతి. 5,000 హారతి కర్పూరం చేశాడు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. కానీ అందరూ ఊరుకుంటారా? ఆనాడు కాగితాల మీద సంబంధం లేదని వ్రాసి సాక్షులుగా ఉన్న పెద్ద మనుషులే అతనికి మాట సాయం చేశారు. ఇలా అనుకుంటే ఎలా కళమ్మా? 1000 మందిలో కట్టిన బంధం ఇది. అవునమ్మా, భార్యాభర్తలన్నాక తగాదాలు రావా? విడిపోయి కలుసుకోరా. అతను మారిన మనసుతో వచ్చాడమ్మా. ఈ సమస్య నీ ఒక్కదానిది కాదు కదా. మా పిల్లల ముందు మేము చిన్నవారం కాకూడదు. ధర్మయ్యగూడెం ఆడపడుచులంటూ చెడ్డ పేరు రానివ్వవద్దు అని సలహా ఇచ్చారు. తన ప్రాణం, అభిమానం అన్నీ పోయాక పేరు ఏం చేసుకుంటారు? మెడలో కట్టుకుని ఊరేగడానికా? నన్నిలా బ్రతకనీయండి. అతను చేసిన నిర్వాకం చాలు. ఈ 4 ఎకరాలు కాజేయడానికే ఇదే ఎత్తు అన్నది కోపంగా. నేనంటే మీరు నమ్మలేదండి. ఆ సుభాష్ గాడైతే ఇంట్లో అన్నీ గుట్టుగా జరిగిపోతాయని ఆమె భావిస్తోంది. కట్టుకున్నవాడి ఉసురు కొట్టదా? అసలు ఈ ఊర్లో న్యాయం లేదు. రమాపతి బుసలు కొట్టాడు. ఏదో మాట వరుసకంది కానీ కళమ్మకు మాత్రం ఎవరున్నారని మరొకరు హితవు చెప్పారు. కళావతి మాటకు విలువలేదన్నట్టు ఆ మగడు దొరకడం, ఇప్పుడు కాపురం చేస్తానని రావటమే ఓ అదృష్టంగా భావించారు. అసహాయురాలు ఏం చేస్తుంది? రమాపతి మళ్లీ ఇంట్లో జొరబడ్డాడు. కళావతిని ఎన్ని రకాల మాటలు అని హింసించాలో అన్ని రకాలు అంటున్నాడు. కొత్తగా వివాహం చేసుకుని సుభాష్ భార్యను తెచ్చాడు. ఆ అమ్మాయి అలిగి ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది. కళావతి మనసు, శరీరం రెండూ ఎదురు తిరుగుతున్నాయి. అతన్ని తలుచుకుంటే కంపరం పుడుతోంది. వడ్డున పడ్డ చేపల గిలిగిలా పడిపోతుంది. అల్లుడు చేసే ఆగడాలకు అదిరిపోయిన మంగమ్మ మంచం పట్టింది. అర్ధరాత్రి ఆయాసం ఎక్కువైంది. సుభాష్ను పిలవక తప్పలేదు. అతను ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కుందామని వంటగదిలోకి వెళ్ళాడు. నీళ్లు పోస్తాను బాబూ. కళావతి వెళ్ళి అతని చేతులకు నీళ్లు పోస్తోంది. అవకాశం కోసం పొంచిన రమాపతి వంటింట్లో ఇద్దరినీ బంధించి సుభాష్ భార్యను, 4 పెద్దలను పిలిచాడు. ఈ హడావిడి అంతా చూసిన మంగమ్మ తట్టుకోలేకపోయింది. ఆ రాత్రే ప్రాణం విడిచింది. తనకున్న ఒక్క ఆత్మీయురాలు పోయింది. ఏకాకిగా మిగిలింది. తన ఊళ్ళో వారి దగ్గర అందినంత వరకు అప్పులు చేసి మంగమ్మను సాగనంపింది. శ్రీనును పిలిచి చితికి నిప్పెంటించారు. స్తబ్దంగా ఓ మూల కూర్చుంది. అమ్మలక్కల మాటలు చెవుల్లో పడకపోలేదు. సుభాష్ గాడికేం పోయే కాలమో? బంగారు బొమ్మలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని. కలికాలమే తల్లి. కళావతి మగనికేం తక్కువ? పెళ్లినాడు అందగాడని అందరం తొంగి చూసిన వాళ్లమే కదా అన్నదో ఇల్లాలు. 3వ రోజు సుభాష్ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చి అతని సామాన్లు ఖాళీ చేయించి తీసుకువెళ్ళిపోయారు. నేను వెళ్లేవాడినే కాదండి, మీ క్షేమం దృష్ట్యా వెళ్తున్నాను అని కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్లీ ఊరి పరిస్థితి మామూలే. డాక్టర్ లేడు. వైద్య సదుపాయం లేదు. ఒక నిట్టూర్పు వదిలింది. ఈ పిల్ల నిర్లక్ష్య ధోరణికే అతనలా తయారయ్యాడేమో. అమ్మలక్కలు ముక్కును వేలేసుకున్నారు. చదువుకున్న స్త్రీలకే సాటి స్త్రీలపై సానుభూతి ఉండదు. మీరెంత అనుకుంది కళావతి. మళ్లీ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్నాడు రమాపతి. అతని మాటల్లో దొర్లే వ్యక్తులు మామూలు మనుషులు కాదు. మినిస్టర్లు, కలెక్టర్లు. మమ్మీ, నా లెసన్స్ మిస్ అవుతున్నాయి. శ్రీను వచ్చి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. వెళ్దూ నానా, అమ్మమ్మకు 10వ రోజు కర్మ చేసి వెళ్దూగాని అని అంది ఓదారుస్తూ. మమ్మీ, నువ్వు పాపం చేశావట. అమ్మమ్మ నరకానికి పోతుందట. పాపం అంటే ఏమిటి మమ్మీ?
ఎవరు చెప్పారా అంది ఆప్యాయంగా తల నిమురుతూ. డాడీ చెప్పారు మమ్మీ అన్నాడు అమాయకంగా. పాపం అంటే పేకాటరా? భారతంలో ధర్మరాజు పాచికలు వేయకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. దుర్యోధనుడు స్త్రీని అవమానించి పాపం చేశాడురా. అబద్ధాలాడటం పాపం, ఎదుటివారిని బాధించడం పాపం అంది ఆవేశంగా. అయితే డాడీయే పాపం చేస్తున్నాడు అని తుర్రున పోబోతూ అగంతకులను చూసి మళ్ళీ వెనక్కు వచ్చాడు. మమ్మీ మమ్మీ, మామయ్య వచ్చాడు మమ్మీ అన్నాడు హుషారుగా. రామచంద్ర శ్రీలక్ష్మి వచ్చారు. అంతవరకు ఆపుకున్న దుఃఖం గట్టు తెగిన బాగులా వచ్చింది కళావతికి. ఇద్దరూ నోటమాట రానట్టు అక్కడే కూర్చుండిపోయారు. మమ్మీ, డాడీ వాళ్లకు కాఫీలట. లక్ష్మి, అదేమిటో చూడు అన్నాడు భార్య వంకకు తిరిగి. శ్రీలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి కాఫీలు చేసింది. అన్నయ్య, ఎవరేమనుకున్నా సరే నాకీ భర్త అనే బంధం నుండి విముక్తి కావాలి. నా బాధలు బాధ్యతలు పంచుకునే ఆత్మీయులు కావాలి. నా కళ చెదిరిపోయింది. నా శ్రీను చదువు ఆగిపోయింది. అతని ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు ఊరుకో కళ, నేను ఆలోచిస్తానుగా అన్నాడు. కానీ ఈ చుక్కుముడి ఎలా విప్పాలో తెలియడం లేదు. తనేం జోక్యం కలగజేసుకున్నా తన భార్య ప్రసక్తి తెచ్చి అవమానం చేస్తాడు. అతనితో నీకెలాంటి సంబంధాలు ఉన్నా నేను అతన్ని ఏ క్షణంలో హత్య చేస్తానో నాకే తెలియదు అంది రోషంగా. ఆమెకు తల్లిపోయిన బాధ కంటే ఈ బాధే ఎక్కువగా కనిపించింది. ఆమె పుణ్యాత్మురాలన్నయ్యా. ఈ అనర్థాలు చూడకముందే కన్ను మూసింది. ఒక విధంగా విముక్తి పొందింది అంది. రామచంద్ర జాలిగా చూశాడు. పరోక్షంగా నాన్నను, ప్రత్యక్షంగా అమ్మను బలి తీసుకున్న ఆ మూర్ఖుడితో ఇంకా కాపురం ఎలా చెయ్యమన్నావన్నయ్యా? పెద్ద కర్మ అయిపోని తర్వాత ఏం జరగాలో ఆలోచిద్దాం అని ఇంటికి వచ్చాడు. ఊళ్ళో నలుగురు పెద్దలు ఉన్నారు. వారికి ఎక్కడ లేని ఆశ. ఎవరిది కలుస్తుందో వాళ్ల పొలం కలుపుకుందామని చూస్తుంటారు. వాళ్లను పిలిపించి కళావతి విషయం చెప్పి హెచ్చరించాడు. అల్లుడు అంటూ అప్పులు ఇస్తే మునగవలసింది మీరే. ఆ తరువాత ఎంత గుంజుకున్నా లాభం ఉండదు అన్నాడు. వాళ్లకు మనసులో దురుద్దేశం ఉన్నా హెచ్చరించాక అప్పులిచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రమే శివతాండవం ప్రారంభించాడు రమాపతి. ఓహో, రంగు మగడికి చెప్పి నాకు అప్పు పుట్టకుండా చేస్తావా? నీ అన్న ఊర్లో ఉండేది ఊడేది తెలుస్తుందే అంటూ చిందులు వేశాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆమె అభిమానాన్ని గాయపరుస్తున్నాడు. తన తల్లి తన వల్ల బ్రతికుండగా సుఖపడలేదు. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మైనా శాంతిస్తే చాలు. చీటికి మాటికి శ్రీనుపై చేయి చేసుకుంటున్నాడు. అతను బయటకు వెళ్ళి తన బాధ శ్రీలక్ష్మి గాథ ప్రచారం చేద్దామనుకుంటే ఒకప్పుడు తను మెయింటైన్ చేసిన డిగ్నిటీ తన మెడకు పామై చుట్టుకుంటోంది. అతను పలకరించిన పని ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు అందరూ. అక్కడికి అవకాశం దొరికితే వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర శ్రీలక్ష్మి చరిత్ర మంచిది కాదని చెప్పుకు వస్తున్నాడు. మంగమ్మ 10వ దినం నాడు కొందరు సూటిపోటి మాటలతో శ్రీలక్ష్మిని అవమానపరిచారు. పెద్దమ్మ, కొత్తిమీర తరిగాక కడగకుండానే కూరలో వేశారు అంది ఒక ముత్తైదువుతో. కడుగుడు గాలించుడు నాకేమన్నా తెలుస్తాయా? మేము ఒక్క మగడికి కాపురం చేసిన వాళ్లమే తల్లి అంది. ఏమిటోనమ్మా, ఈ కాలం మగాళ్ళు మంచివాళ్లే. ఎన్ని దిక్కులు తిరిగినా ఎన్ని వేషాలు వేసినా పెళ్ళాం దొరకదని పట్టుకు పాకులాడుతారు అంది ఇంకో ముత్తైదువు. ఏమిటే మీ మాయమాటలు? తిన్నగా అనరాదు. మన కళ్ళ ముందే శ్రీలక్ష్మి 4 ఏళ్లు ఇల్లు వదిలిపోతే కిక్కురు మనకుండా రాముడు ఏలుకోలేదు. కళమ్మ, నువ్వు వద్దు మర్రో అంటుంటే భార్య భార్య అంటూ అతుక్కుపోవడం లేదు రమాపతి. కలికాలమే తల్లి, కలికాలం అంది చిలకమ్మ. వేడివేడు పులుసు తీసి వాళ్ల ముఖాల మీద చల్లాలన్నంత కోపం ముంచుకు వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకుంది. చిలకమ్మ ఊరుకుంటే నెమ్మదిగా ఉంటారని మరో కర్ర వేసింది. ఈ అమ్మాయిలు మంత్రమో తంత్రమో వేసి ఉంటారు. ఏమే శ్రీలక్ష్మి, మాట్లాడవు? కాస్త నాకు చెప్పమ్మా అంది చిలకమ్మ. అలాగే చెబుతాను. ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని భర్తకు విడాకులిస్తున్నారా, విడిపోతారా అంది శ్రీలక్ష్మి వ్యంగ్యంగా నవ్వుతూ. నీకేం పొయ్యే కాలమే. ఆ దేవుడు చచ్చి ఏ లోకాన ఉన్నాడో ఆయన పేరు మీద ఇలా బ్రతుకుతున్నాను. ఎంతెంత మాటలంటున్నావే, నీ నోరు పడా అని శోకం తీసింది. మరి ఊరివారి విషయాలు నీకెందుకు? మేము మొగుళ్లను వదిలిపెట్టి మీ కాపురాలు కూలదొయ్యలేదు. గురువింద సామెత మాట్లాడితే ఎవరూ సహించరు అంది తీక్షణంగా. దాంతో తాత్కాలికంగా వాళ్ళు తాము ఏమంటే ఏం ప్రమాదం వస్తుందోనని నోరు మూసుకున్నారు.
బయట గదిలో కూర్చుని బ్రాహ్మడు గోదానం అంటుంటే చర్చిస్తున్న రామచంద్ర చెవుల్లో పడనే పడ్డాయి. అతను లేచి శ్రీలక్ష్మిని పిలిచి ఇంటికి పంపించి వేయాలనుకున్నాడు. స్త్రీ తెలిసి చేసినా తెలియక చేసినా స్త్రీని అవమానిస్తున్నారు. ఆత్మన్యూనతతో కుంచుకుపోక ఎదురు తిరగాలి అనుకున్నాడు. అంతలో శ్రీలక్ష్మి తల్లి తండ్రి రాజలక్ష్మి వచ్చారు. మరోసారి దుఃఖించారు. తల్లి తండ్రి శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు కార్చారు. నీ భర్త మామూలు మనిషి కాదు తల్లి. అతను ధైర్యం చెప్పకపోతే మేమేమైపోయేవాళ్లమో అన్నాడు. నిజంగా తన భర్త పూర్ణ పురుషుడు కాదు, పురుషోత్తముడు అనుకుంది. పురోహితుడు కేక వేసేసరికి అందరూ తలో పనిలో పడ్డారు. రామచంద్ర బయటకు వచ్చాడు శ్రీనుతో. మేడపై రామనామస్మరణల రమాపతి పేకాట సాగుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.